బ్రదర్స్ ఇద్దరికి 50-50 వీలునామా రాసేయండి. ఆస్తిలో బిజినెస్ లో అరుణ్ సార్ కి 80% అని వీలునామా రాయండి. ఇంతవరకు వచ్చాక తల్లైనా సరే అడ్డొస్తే తప్పుకోండి. రూల్ చేయాల్సింది మా చెల్లి. తనకి సపోర్ట్ చేస్తాడు గాని మీ అందరికి ఎందుకు చేస్తాడు? ఏం బావా, అంతే కదా? ఇక్కడ ఉన్నవాళ్లంతా నా గ్రిప్పులోనే ఉన్నారనుకుని పొరపాటు చేశాను. ఇక నేను వాళ్లకి సపోర్ట్ చేస్తున్నట్టే ఉండి నా స్థానాన్ని పోగొట్టుకోకుండా చూసుకుంటాను. ఎంతే మీరు ఈ రమాదేవి ముందు. ఇక నా గేమ్ మొదలు పెడతా. హర్ష వీలునామా రాయడానికి కూడా ఎందుకంత ఆలోచించాడు? అదాలోచించాలి. ఏదో ప్లాన్ వేస్తుంది. జాగ్రత్తగా ఉండాలి. ఇక ఎవ్వరిని నమ్మను. ఆయనకేం కాకుండా కాపాడుకోవాలి. ఎక్స్క్యూజ్ మీ మేడం, అది రోజా మేడం ఉన్నారా? రియా, నమస్తే మేడం. నమస్తే. నమస్తే. ఎవరు రోజా? ఈమె కేర్ టేకర్ అత్తయ్య. ఇంకా మావి గారి బాధ్యత అంతా తనే చూసుకుంటుంది. మనమేమి ఆలోచించాల్సిన అవసరం లేదు. డాక్టర్ గారు చెప్పారు కదా అత్తయ్య, ఇంటి పెద్ద కోడలుగా ఇది నా రెస్పాన్సిబిలిటీ. ఓకే, పర్లేదే. నువ్వేంటి తెచ్చేది, నేను అరేంజ్ చేస్తానని చెప్పకుండా ఓకే అంది. ఎంతైనా పెద్ద కొడుకు అంటే ప్రేమ కదా. నాతో గొడవ పెట్టుకోకూడదని రియలైజ్ అయినట్టుంది. ఇప్పుడు నువ్వేమనుకుంటున్నావో నాకు తెలిసే. అలా అనుకోవాలని ఇలా అలా అన్నంత మాత్రాన నా స్కెచ్ మారదు రమ్మా. నా నటన నాదే. ఏమైంది రోజా? ఓకే అన్నా కూడా అంతలా ఆలోచిస్తున్నావు? నీకు కృతజ్ఞతలు ఎలా చెప్పాలని ఆలోచిస్తున్నాను అత్తయ్య. థ్యాంక్ యూ సో మచ్ అత్తయ్య. రియా, ఇక నువ్వే మావయ్య గారికి కేర్ టేకర్వి. ఓకే మేడం. హలో అక్క, ఒక నిమిషం. తను కేర్ గా చూసుకుంటుంది. సో నీ కేర్ టేకర్ని పంపించేసాయి. హలో, ముందు తీసుకొచ్చింది నేను. అత్తయ్య కూడా ఓకే అన్నారు. నేను తీసుకొస్తున్నానని ఆ ఆంటీకి తెలియదు కదా. ఎస్, అఫ్ కోర్స్ నిషా. ఎవరు ఉంటారనేది నేను చెప్పను. మీరు డిసైడ్ చేయండి. తెలివిగా మాట్లాడుతున్నారంటే నేనంటే ఏంటో తెలుసుకున్నారన్నమాట. ఆ బుద్ధొస్తే నాకు మంచిదేలే. ఇంకా ఈ రోజా నాకు పెద్ద విషయమే కాదు. పంపించేయి నిషా. చూడక, నువ్వు తెచ్చిన ఈ కేర్ టేకర్ లాంటి వాళ్ళు వీధికి నలుగురు దొరుకుతారు. వాళ్ళిక్కడ సూట్ అవ్వరు. నిషా, తన అలా దొరికింది కాదు, జల్లెడ పెట్టి వెతికా. తన పేమెంట్ ఎంతో తెలుసా? హై పేమెంట్, హై రేంజ్. నేను పిలిపించిన కేర్ టేకర్ తో తనని కంపేర్ చేయకు. నీ కేర్ టేకర్ ని పంపించేయి. అర్థమైంది. అంత పేమెంట్ ఇచ్చి ఎందుకు తీసుకొచ్చావు? నీ కేర్ టేకర్ అండర్లో ఉంటే అంకుల్ కూడా నీ అండర్లో ఉంటారని ప్లాన్ చేస్తున్నావా? నాన్సెన్స్. వాట్ ఆర్ యు టాకింగ్? అలాంటి ప్లాన్స్ వేస్తే నువ్వు వేయాలి, నాకేం అవసరం? ఇంకా ఇంటికి కోడలు అవ్వకుండానే కేర్ టేకర్ ని అరేంజ్ చేస్తున్నావంటే ఇంట్లో ఇన్ఫర్మేషన్ అంతా లాగుదామనే కదా? మా మావయ్యని ఏదోలా మాయ చేద్దామనే కదా నీ ప్లాన్? మైండ్ యువర్ వర్డ్స్ అక్క. ఇంకా ఆపండి. అసలు మీ ఇద్దరికి కేర్ టేకర్ ని తీసుకురమ్మని ఎవరు చెప్పారు? మేము అరేంజ్ చేసుకుంటాం కదా. అదేంటి ప్రేమ్, ఇంటి కోడలుగా నాకు ఆ బాధ్యత ఉంటుంది కదా. నీ కాబోయే భార్యగా నాకు ఉంటుందిగా ప్రేమ్.
కోడళ్ళగా మీకే అంత బాధ్యత ఉంటే కొడుకుని నాకెంత బాధ్యత ఉంటుంది? మా నాన్నకి కేర్ టేకర్ని నేనే పెడతాను. ఎవరిని పెడతావు? ఇంకెవరు? చామంతియే నాన్నకి కేర్ టేకర్ గా ఉంటుంది. ప్రేమ్, చామంతి ఎలా ఉంటుంది? కేర్ టేకర్ కి సర్వెంట్ కి నీకు తేడా తెలియటం లేదు. అవును ప్రేమ్, ప్రొఫెషనల్ కేర్ టేకర్స్ తో ఈ చామంతి పోటీ పడగలదా? వై నాట్? మీరేమన్నా అనుకోండి, నేను ఎవ్వరిని నమ్మలేను. ఇంట్లో ఉన్న తనకన్నా నమ్మదగిన వాళ్ళు ఎవ్వరూ లేరు. వీళ్ళు ఏం చేయగలరో చామంతి కూడా చేయగలరు. తనే నాన్నకి కేర్ టేకర్. ఫిక్స్. ఏంటి ఫిక్స్ ప్రేమ్? ప్రొఫెషనల్ కేర్ టేకర్స్ చేసే పనులు ఈ చామంతి చేయగలదా? పాసిబులే కాదు. కాదని ఎలా చెప్తున్నారు వదిన గారు? కావాలంటే టెస్ట్లు పెడదాం. ఏంటి వీళ్లతో చామంతికా? ఏ, వీళ్ళ మీద నీకు నమ్మకం లేదా? చామంతి ఓడిపోతుందని చెప్తున్నాను ప్రేమ్. జరిగేది అదే ప్రేమ్. ఓకే, ఎవరు పాస్ అవుతారో వాళ్లే నాన్నకి కేర్ టేకర్. డన్నా? డన్. డన్.